నమస్కారం, నా పేరు విద్య. మరియు నేను సార్థక్. ఈ భాగంలో మనము ఇన్సూరెన్స్ అనగా బీమా గురించి వివరముగా తెలుసుకోబోతున్నాము. ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఇది ఒక విధమైన వ్యవస్థ. ఇందులో మనం ఒక కంపెనీకి క్రమంగా కొన్ని డబ్బులు చెల్లిస్తాం. ఆ క్రమంలో భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలు లేదా సంక్షోభాలు, అంటే అనారోగ్యం, మరణం, దొంగతనం లేదా నష్టం వంటి పరిష్కరించడానికి ఆ కంపెనీ మనకు ఆర్థిక సహాయం చేస్తుంది. దీన్నే బీమా అంటారు. మనకు బీమా ఎందుకు అవసరం అవుతుంది? మన జీవన చక్రంలో వివిధ దశల్లో మన అవసరాలు మరియు వాటితో కూడిన ఖర్చులు మారుతుంటాయి. కొన్ని ఖర్చులు అనూహ్యంగా వస్తాయి. అవి మన ఆదాయంపై, కుటుంబ జీవనంపై చెడు ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు పెద్ద అనారోగ్యం, మరణం, ప్రమాదం లేదా ప్రకృతి విపత్తులు వంటి వరదలు, భూకంపాలు, కరువు వంటివి. ఇలాంటి అనూహ్య పరిస్థితుల్లో ఖర్చులను ఎలా ఎదుర్కొనాలి? మామూలు పొదుపు సరిపోతుందా? అసలు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు బీమా పథకం అవసరం. ఇన్సూరెన్స్ రకాలు. బీమా పథకాలు అనేక రకాలుగా ఉన్నాయి. ప్రమాదాల వల్ల జరిగిన నష్టానికి పరిహారం అందించే ప్రమాద బీమా పథకం, మరణం జరిగినప్పుడు కుటుంబానికి భరోసా అందించే జీవన బీమా పథకం, పెద్ద అనారోగ్యాలకు చికిత్స చేయడానికి సహాయం చేసే ఆరోగ్య బీమా. భారత ప్రభుత్వం కూడా ఈ బీమా పథకాలను బ్యాంకు లేదా పోస్టాఫీస్ ద్వారా అందిస్తుంది. మనం ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రోమా మరియు సోమా కథ. రోమా మరియు సోమా ఇద్దరూ మార్కెట్లో కూరగాయలు అమ్మి రోజుకు కొంత డబ్బు సంపాదించేవారు. కానీ వారిద్దరికీ ఒక పెద్ద అనారోగ్యం వల్ల కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో వారు డబ్బు సంపాదించలేకపోయారు. రోమా ఆసుపత్రి ఖర్చు చూసి షాక్ అయ్యింది. ఎందుకంటే ఆమె పొదుపు మొత్తాన్ని ఆసుపత్రి ఖర్చులకు ఖర్చు చేయాల్సి వచ్చింది. పైగా డబ్బు కోసం అప్పు కూడా తీసుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో సోమా కొంతకాలం క్రితం ఆర్బీఎల్ హాస్పిక్యాష్ బీమా పథకం తీసుకుంది. ఆ పథకం ద్వారా ఆసుపత్రి ఖర్చులు గడపటమే కాకుండా ప్రతిరోజు ఒక 1000 రూపాయలు కూడా పొందింది. అందుకే సోమాకు ఆర్థికంగా ఎటువంటి భారమూ పడలేదు. రుమా లాంటి అనేక మంది వారి ఆదాయం తక్కువగా లేదా స్థిరంగా లేని వారిపై అనారోగ్యం లేదా ఆసుపత్రి ఖర్చులు తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో సోమా తీసుకున్నట్లు ఆర్బీఎల్ హాస్పిక్యాష్ పథకం తీసుకోవడం మంచిది. హాస్పిక్యాష్ పథకం గురించి ముఖ్యమైన వివరాలు. ఈ పథకం బీమా పాలసీదారుడు మరియు అతని భార్య లేదా భర్తకు అనారోగ్యం వల్ల ఆసుపత్రి ఖర్చుల నుంచి రక్షణ కల్పిస్తుంది. పథకంలో చేరడం మరియు అవసరమైన సమయంలో క్లెయిమ్ చేయడం చాలా సులభం. ఏ ఆసుపత్రిలోనైనా క్లెయిమ్ ప్రాసెస్ చేయవచ్చు. నెట్వర్క్ ఆసుపత్రి మాత్రమే అవసరం కాదు. ఆసుపత్రిలో చేరిన 30 రోజుల వరకు ప్రతిరోజు ఒక 1000 రూపాయలు అందిస్తారు. ఈ పథకంలో ఎలాంటి వ్యాధి మినహాయింపు ఉండదు. అది చాలా ప్రత్యేకం. మనం ఈ భాగంలో చూసినట్లు ఆర్బీఎల్ హాస్పిక్యాష్ బీమా పథకం ఆసుపత్రి ఖర్చుల నుంచి మనకు రక్షణ ఇస్తుంది. ఇది నిజంగా ఒక నిజమైన రక్షణ కవచం కదా. కాబట్టి ప్రమాదం లేదా ఆకస్మిక మరణం వంటి క్లిష్ట పరిస్థితుల్లో మనకు మరియు మన కుటుంబానికి రక్షణగా ఉండటానికి భారత ప్రభుత్వం అందిస్తున్న ఇతర బీమా పథకాలలో కూడా చేరడం అవసరం. మరి ఈ భాగం ఇక్కడితో ముగుస్తుంది. మళ్ళీ మనం తదుపరి భాగంలో మరికొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటాం. నమస్కారం. నమస్కారం.